వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరశైవులకు తీవ్ర అన్యాయం చేసిందని సామాజిక వర్గ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీరశైవులు లేరన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని, కానీ మా జనాభా 8 లక్షల మంది ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతొద్దన్నారు. గతంలో మా సామాజిక వర్గాన్ని రాజశేఖర రెడ్డి బీసీ డీలోకి చేర్చాలని ఆ కృతజ్ఞత మాకు ఎప్పటికీ ఉంటుందన్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే అని కూడా కాదని మరొకటి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. కర్ణాటకలో తాము ప్రభుత్వాలను శాసించే స్థాయిలో ఉన్నామని, ఏపీలో కూడా తమ జనాభా 8 లక్షలు ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయతులుగా మా కాపు రామచంద్రరెడ్డి ఎమ్మెల్యే గారు ఒక్కరే ఈ సమాజానికి, మా సమాజానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి ఈరోజు టికెట్ రానందున చాలా ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మంది వీరశైవులు ఉన్నాం. గుర్తించలేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఏ పార్టీ పదవి ఇచ్చినా కూడా మేము సహకరిస్తాము. ఇకపోయినా ఇండిపెండెంట్గా వేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ వీరశైవులంతా కలిసి గెలిపించుకుంటాం సార్. ఒకే ఒక ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడే ఆయన నిలబడినా కూడా మేము గెలిపించుకునే స్తోమత మాకుంది. గెలిపించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లింగాయతులంతా వచ్చి గెలిపించుకుంటాం. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బీసీడీలో చేర్చినందుకు చాలా రుణపడి ఉండిట్వి. ఈరోజు మాకు టికెట్ ఇచ్చి ఇవ్వలేకపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మంది వీరశైవులంతా చాలా సఫర్ అయిపోయినాము. అందువల్ల ఈ నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఇప్పుడు దెబ్బ కొట్టినారు. నెక్స్ట్ మేము కూడా టైం వచ్చినప్పుడు మేము కూడా దెబ్బ కొడతాము. టైం రాని అని ఈరోజు మీడియా తరంగా మేము చెప్తున్నాను. వీరశైవులు అంటే చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వీరశైవులే లేరంటున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం మేము. వీరశైవులు అంటే ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం. ఈరోజు 8 లక్షల మంది ఉన్నాం. అదే పులివెందుల్లో 150 కుటుంబాలు ఉన్నాయి. పులివెందుల్లో 150 కుటుంబాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలోనూ, కర్నూలు జిల్లాలోనూ, కడప జిల్లాలోనూ, ఆంధ్రప్రదేశ్ మొత్తం గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఎక్కడైనా మా క్యాస్ట్లో ఉన్నాము. మా కులం ఉంది. మమ్మల్ని గుర్తించలేదు. ఈరోజు ఏ పార్టీ వాళ్ళు గుర్తించలేదు. ఏ పార్టీ అయినా మమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకుంటే వాళ్ళకి రుణపడి ఉంటాము. మా శారసిద్ధిగా పనిచేస్తాము. ఏ పార్టీకైనా మేము శారసిద్ధిగా పనిచేస్తాము.